అత్యధిక కాలం దేశాన్ని నడిపించిన ప్రధానమంత్రులలో మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 350 రోజులు కొనసాగి రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల 327 రోజులకు పైగా కొనసాగుతూ ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు సరిగ్గా 10 సంవత్సరాల 4 రోజులు దేశానికి సేవలందించారు. లాస్ట్గా 5వ స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం 6 సంవత్సరాల 80 రోజులు బాధ్యతలను ఈయన నిర్వహించారు. అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందా. ఈయన 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా కేవలం 13 రోజులు మాత్రమే పనిచేశారు. రెండవ స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు పూర్తిస్థాయి ప్రధానిగా 1996లో కేవలం 16 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు. మూడవ స్థానంలో 170 రోజులు పనిచేసి అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానులుగా 3వ స్థానంలో ఉన్నారు. విశేషం ఏంటంటే చరణ్ సింగ్ గారు ఒక్కసారి కూడా పార్లమెంటులో అడుగుపెట్టలేదు. 4వ స్థానంలో చంద్రశేఖర్ గారు 223 రోజులు మాత్రమే ప్రధానిగా సేవలందించారు. ఇక చివరగా హెచ్డి దేవగౌడ. ఈయన 324 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేసి అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానులలో 5వ స్థానంలో ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.